తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాల్గరీ వారు ఏర్పాటు చేసిన దివాళీ ఈవెంట్లో మరొక హైలైట్ అయిన ప్రోగ్రాం అంటే క్షీరసాగర మదనం డ్రామా. ఇది కంటిన్యూస్గా 50 నిమిషాల పాటు జరిగింది. చాలామంది ఆర్టిస్టులు ఇందులో ప్లే చేశారనమాట. నిజంగా చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఈ రోజుల్లో ఒక డ్రామాని సక్సెస్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే వీళ్ళు ఎక్కడా ఆగకుండా తగ్గకుండా ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక డ్రామాని సక్సెస్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు. ఈ డ్రామాకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ సంపాదించడం కూడా చాలా కష్టమే. దానికి తగ్గట్టుగా ఆ జ్యువెలరీ, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆ వాయిస్ ఓవర్స్కి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలకి తప్పకుండా ఇలాంటివి చూపించాలి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. కవి ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించి అతని జన్మని, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేశాడు. శ్రీ మదాంధ్ర భాగవతంలోని పద్యాలు వినని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతను నేటి జనగామ జిల్లాలోని బొమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసల దంపతులకు జన్మించారు. ఇతని గురువు ఇవటూరి సోమనాథుడు. శ్రీమద్భాగవతం రచన జరుగుతున్నప్పుడు ఓరుగల్లుకి ప్రభువైన సర్వజ్ఞ సింగ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీరామునికి అంకితమిచ్చాడు. పోతన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. అందులో తేనెలను కూర్తున్నవనేది ఎలా చూసినా అతిశయోక్తి కానేరదు. శివమహాపురాణమునందు హాలాహల ఘట్టము, కూర్మ పురాణమునందు కూర్మావతార ఘట్టము, పద్మపురాణమునందు శ్రీ మహాలక్ష్మి ఉద్భవము, బ్రహ్మ వైవర్త పురాణమునందు దేవతలు అమృతత్వము పొందగలడానికి గల ఘట్టము, మరియు మనందరికీ సుపరిచితమైన బొమ్మెర పోతన గారి శ్రీమద్భాగవతమందు ఈ క్షీరసాగర మదనము గురించి చెప్పబడి ఉన్నది. ఇప్పుడు క్షీరసాగర మదనం, కూర్మావతారం, మోహిని ఘట్టం తెలుసుకుందాం. అదిగో పోతనామాచ్యులు అక్కడ కూర్చుని భాగవత రచన చేస్తున్నట్టున్నారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చుని వినండి, చూడండి, ఆస్వాదించండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడి. బావా, క్షేమమేనా? ఏదో రచన రాస్తున్నట్టున్నావు. ఓ మహాకవి శ్రీనాథుల వారా, రా ఇలా కూర్చో. అంతా క్షేమమేనా? భాగవత గ్రంథ రచన ఎలా సాగుతుంది? మీ పేరు రాజ్యమంతా మారిమోగిపోతుంది బావా. అందరూ మీ భాగవతం గురించే చర్చ. సింగభూపాలరాజు వారైతే ఆ గ్రంథాన్ని తనకి అంకితం చేయమని కోరుకుంటున్నారు. ఆ నీకు తెలియదా బావా? ఈ గ్రంథాన్ని వ్రాయమని చెప్పినవాడు శ్రీరాముడు, వ్రాయించేది వాడే. కాబట్టి ఈ భాగవతాన్ని శ్రీరామునికే అంకితమిస్తాను. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. ఈ భాగవత గ్రంథము నాకు నా కూతురితో సమానము. నా ఈ చిట్టి తల్లిని రాజులకు, రాజ్యాలు కలిగిన వాళ్ళకిచ్చి పాపాన్ని మూటగట్టుకోలేను బావా. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు కదా బావా. ఈ గ్రంథాన్ని సింగభూపాలునికి ఇస్తే వారు ఆదరిస్తారు కదా. అది నీకు, మీ పిల్లలకి బాగుపడ్డానికి, సంసారం గడపటానికి పనికొస్తుంది కదా. అయినా నా మాట ఎప్పుడు విన్నావని. ఇంతకు ఏ ఘట్టం రాస్తున్నావు ఇప్పుడు? ఆ శ్రీహరి లీలలు ఎంతని చెప్పను, ఎంతని పొగడను. ఆహా శ్రీరామా, ఇప్పుడు క్షీరసాగర మదనం గురించి రాస్తున్నాను బావా. ఆహా, ఎంత మంచి ఘట్టం!
అది నీ మాటల్లో వినడం నా అదృష్టం. చెప్పు బావా, దేవతలు అమృతాన్ని ఎలా పొందారు? ఆ శ్రీహరి పాలసముద్రాన్ని ఎందుకు చిలికారు? పాలసముద్రంలోకి అంత పెద్ద కవ్వపు కొండ మందర పర్వతం కిందికి దూరి తాబేలు రూపంలో ఎలా మోశాడు? అమృతాన్ని దేవతలకి ఎలా అందించాడు? అలా చిలుకుతుంటే పాలసముద్రంలో నుంచి పుట్టిన హాలాహలాన్ని దాన్ని శివుడు మింగడం, ఆ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించడం, వీటిని నీ మాటల్లో విని ఆనందించాలని ఉంది బావా. నీకు తెలియని భాగవతమా బావా? సరే, అయినా వివరిస్తాను, విను. ఒకానొక సమయంలో దేవేంద్రుని చేతిలో ఓడిపోయిన రాక్షసులందరూ రాక్షస రాజైన బలిచక్రవర్తికి, రాక్షస గురువైన శుక్రాచార్యునికి విన్నవించుకోవడానికి వారి వద్దకు వెళ్ళారు. అయ్యా దానవరాజా బలిచక్రవర్తి, అయ్యా దానవరాజా బలిచక్రవర్తి. గురువా శుక్రాచార్య, రక్షించండి, రక్షించండి. దేవతలు మాయాబలంతో మన దానవులందరినీ చంపేస్తున్నారు. మన మీద గెలుపు సాధించానని ఆ దేవేంద్రుడు స్వర్గానికి విజయగర్వంతో వెళ్ళిపోతున్నాడు మహారాజా. ఆహా, దేవతలకు ఇంత కండ కావరమా? మనం ఊరుకుంటున్నామని విర్రవీగుతున్నారు. గురుదేవా శుక్రాచార్య, దీన్ని అడ్డుకునే మార్గమే లేదా? నారాయణ 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 నారాయణ. ఏమిటి కోలాహలం? ఏం జరుగుతుంది బలి చక్రవర్తి? మునీంద్ర ప్రణామం. ఆ దేవతలు దేవేంద్రునితో కలిసి మా రాక్షసులను నిర్వీర్యం చేస్తూ మా వాళ్ళందరినీ పట్టి పీడిస్తున్నారు, చంపేస్తున్నారు. మీరు అక్కడి నుంచే వస్తున్నారు కదా, ఏమి జరుగుతున్నది అక్కడ? ఆహా ఆహా, నాకేం తెలుసు దానవ వీరా? శుక్రాచార్య, మీరు చెప్పగలరా? దానవరాజా, ఓ బలి చక్రవర్తి, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. దేవతలు ఆదిత్యతలో ఉన్నారు. మనం కొంతకాలం వేచి చూడడమే ఉత్తమం. ఏమంటారు నారదా? నారాయణ నారాయణ. దేవేంద్రుడు దానవుల మీద యుద్ధం చేసి విజయం సాధించాలని గర్వంతో ఇంద్రలోకానికి దేవతలతో కలిసి వెళుతూ ఉండగా దుర్వాస మహాముని ఎదురు వచ్చారు. అప్పుడు దేవేంద్ర, మీ విజయానికి సూచనగా ఈ దివ్య పూలమాలను మీకు బహుకరిస్తున్నాను, స్వీకరించండి. ఓ దేవేంద్ర, ఇంత గర్వమా? నేనిచ్చిన ఈ దివ్య పూలమాలను అవమానించినందుకు ఇదే నా శాపం. నేటి నుండి మీరు తేజోహీనులై, బలహీనులై, తమ ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతిహీనులై ఉందురుగాక. దేవేంద్రుడు అష్టదిక్పాలకులు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. నారదా, ఇది తెలియక చేసిన అపరాధము. దీనిని తప్పించే మార్గమే లేదా? దేవేంద్ర, ఈ పరిస్థితుల నుంచి మీ అందరినీ కాపాడటానికి, ఈ శాపము నుంచి బయటపడటానికి మా తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారిని వేడుకుంటే వారు తప్పక దారి చూపగలరు. పాహిమాం పాహిమాం, దేవదేవా, మీరే మాకు రక్ష. ఆ దుర్వాసముని శాపం వల్ల నేను మరియు దేవతలందరూ కాంతిహీనులమై, బలహీనులమై, ఇల్లు వాకిలి వదిలి ఆ దుష్ట రాక్షసుల చేతులలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. ఈ కష్టాలు తీరే మార్గం తెలుపగలరు? దేవేంద్ర, నాకు మీకు, కాలానికి మానవులకు, పశువులకు పక్షులకు, చెట్లకు తీగలకు, చెమటతో పుట్టే అల్పజీవులకు
మూలపురుషుడు ఆ భగవంతుడు. అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి. భగవంతుడికి చంపదగినవాడు, కాపాడదగినవాడు, కష్టపెట్టదగినవాడు, గౌరవించదగినవాడు అనే తారతమ్య భేదం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి అతడే కర్త. అటువంటి ఆ భగవంతుడే మన మనోవ్యధలు పోగొట్టేవాడు, మనకు ఎల్లప్పుడూ ఆధారమైనవాడు, వరాలు ఇచ్చేవాడు, పరమాత్ముడు, సకల లోకాలకు తండ్రి, దయామయుడు అయిన స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు, బాధలు అన్నీ దూరం అవుతాయి. పదండి, నాతో రండి. అందరూ ఆ వైకుంఠవాసిని కలిసి మీ కష్టాలు తెలుపుకొందురు గాని. हार किरीट केयूर कुंडल पाद कटक कांचीलता कंकणादि कौस्तुभोपेतंबु गौमोदकी शंख चक्र शरासन संयुतंबु मरकतस्यामंबु सरसिज नेत्रंबु गर्णाभरण कांति गंडयुगमु गलित कांचन वर्ण कौसेय वस्त्रंबु श्रीवनमालिका सेवितंबु नै मनोहरंबु नै दिव्य सौभाग्यमैन यतनि रूपु हर्षमेसगा जूचि ब्रह्म हरुडु सुरलुनु दानुनु పొంగి నమ్రుడగుచు బొగడతొడగే. ఆపద్బాంధవ, అనాథరక్షక, దానవారి, దామోదర, సర్వజగద్రక్షక శరణు శరణు. శంఖచక్ర గదా ఖడ్గ ధనుర్ధర శరణు శరణు. హే పద్మనాభ, హే పీతాంబర, హే యజ్ఞేశ్వర, నీ మాయ వలన సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను దాటడం ఎవరి వల్లా కాదు. నీ మాయను గెలిచినవారు ఎవరూ లేరు. ఓ కమలాక్ష, ఓ గరుడధ్వజ, ఓ చతుర్భుజ, భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, సూర్యచంద్రుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ తేజస్సు. హే పద్మగర్భ, హే విశాలాక్ష, హే హిరణ్యగర్భ, సర్వజీవులకు నీ రూపము పుట్టిల్లు. సృష్టి సమస్తమునకు మూలాధారము నీ కడుపు, ఆకాశము నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడవైన నీకు నమస్కరిస్తున్నాము. నారాయణ నారాయణ. మేము దిక్కులేని వారలమయ్యాము. అనేక రకాల కష్టాలతో కలత చెందిన మనసులు కలవారమై బాధలు పడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి వేడిమి ధాటికి తపించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్లు కనుగొన్న విధంగా చిట్ట చివరికి నిన్ను దర్శించగలిగాము. ఇక మా కష్టాలు తీరుతాయి. శ్రీమన్నారాయణ, లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు. లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ పాదదర్శనము మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాల వలె ఈ లోకపాలకులు, దేవతలు నీలోని అంశలమే. కాపాడండి. ఓ చతుర్ముఖ బ్రహ్మ, ఓ దేవతలకు ప్రభు అయిన దేవేంద్రుడా, ఓ దేవతా ముఖ్యులారా, వినండి. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే ముందు మీరు అమృతాన్ని స్వీకరించాలి. అమృతమా? దాన్ని సాధించడం ఎలాగో సెలవివ్వండి మహానుభావ. ఎక్కడ లభిస్తుంది? అది మా వల్ల ఏ పనేనా దేవదేవా? అమృతం పొందాలంటే క్షీరసాగర మదనం చెయ్యాలి. కాబట్టి అమృతాన్ని పుట్టించే ప్రయత్నం చెయ్యండి. అమృతాన్ని త్రాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది, మరణం లేని మనుగడ లభిస్తుంది. ప్రస్తుతం మీరు, బలి మరియు ఇతర రాక్షసులతో సఖ్యతతో మెలిగి స్నేహం చెయ్యండి. పాల సముద్రాన్ని మదించడంలో వారి సహాయం తీసుకోండి. మరి దేవదేవా, ఆ అమృతం పుట్టిన తరువాత దానిని ఆ దానవులు కూడా తాగితే వారికి కూడా అమరత్వం లభిస్తుంది కదా, వారు కూడా అమరులవుతారు కదా. కలత చెందవలదు. సందర్భాన్ని, సమయాన్ని బట్టి నేను మీకు అండగా నిలుస్తాను. అమృతం దానవులకు చేరకుండా నేను చూస్తాను. స్వామి, సాగర మథనం చేయడానికి కవ్వంలాగా ఏమి వాడాలి? ఎలా చిలకాలి? మీరందరూ పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు వాసుకుని కవ్వం తాడుగాను చేసుకొని పాలసముద్రాన్ని చిలకండి. అలా చిలికేటప్పుడు అనేక వస్తువులు పుడతాయి. వాటి పట్ల
ఇష్టానిష్టలు చూపరాదు మీరు. ఆ మందర పర్వతాన్ని ఈ క్షీరసాగరంలో తేవడం ఎలాగా? వాసుకిని ఆ మందర పర్వతానికి చుట్టుకోమనడం ఎలాగా? తొందర పడవలదు. మీకు సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. అష్టదిక్పాలకులారా, దేవతలారా, విష్ణుమూర్తి చెప్పినట్లు మనము దానవులతో సఖ్యముగాను స్నేహముగాను మెలగాలి. పదండి, రాక్షసరాజైన బలిని కలుద్దాం. దానవవీర, దేవతలందరూ మీ సహాయం కోరి వస్తున్నట్టుగా ఉన్నారు. అదుగో చూడండి. దానవవీర బలిచక్రవర్తి, జయహో జయహో. మనం అక్కా చెల్లెళ్ళ పిల్లలం. మనలో మనకి దెబ్బలాటలు ఎందుకు? ఇన్నాళ్ళు మనలో మనం గొడవలు పడి నలిగిపోయాం కదా. అందుచేత ఇక నుండి విరోచని కుమారుడు అయిన బలిచక్రవర్తే మనందరికీ మహారాజు. మేమందరము మీ ఆజ్ఞకు లోబడి ఉంటాము. నేటి నుంచి మీరే మా రాజు, మా రక్షకులు. మీ ఆజ్ఞలను సంతోషంగా పాటిస్తాము. ఆగండి దానవీరులారా, ఆగండి. శత్రువులు బెదిరిపోయి శరణ వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాన్ని చూపరాదు. తగిన సమయం గమనించాలి కదా. అందుచేత ఇప్పుడు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు. అతులిత బలశాలి రాజాదిరాజా బలిచక్రవర్తి, మనము మరణం లేకుండా చిరకాలం జీవించాలి. అమరులమై ఉండాలంటే మనమందరము పాల సముద్రాన్ని మదించి అమృతాన్ని సంపాదించాలి, సేవించాలి. అలా మనము అమరత్వం పొందవచ్చు. పాలసముద్రాన్ని చిలకడానికి ఆ విష్ణుమూర్తి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకున్నా దాన్ని దేనితో చిలుకుదాము? విష్ణుమూర్తిని ఒప్పించే బాధ్యత మాది. మేము చూసుకుంటాము. క్షీరసాగరాన్ని చిలకడానికి మందర పర్వతం తెద్దాము. వాసుకిని తాడుగా కడదాము. అలాగే పదండి, మందర పర్వతాన్ని తెద్దాము. తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యముడు, పడమర దిక్కుకు అధిపతి అయిన వరుణుడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు, వీరితో పాటు ఆగ్నేయానికి అధిపతి అయిన అగ్నిదేవుడు, నైరుతి దిక్కుకి అధిపతి అయిన నిర్భది, వాయవ్య దిక్కుకు అధిపతి అయిన వాయుదేవుడు, ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన ఈశానుడు మున్నగు దేవతాగణములు మరియు సప్త ఋషులైన అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుల దివ్యాశీసులతో దేవతాగణములు మరియు దానవ ప్రముఖులైన విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి, అలా శంబరాసురుడు, అరిష్టనేమితో జంభాసురుడు, హయగ్రీవాసురుడు, నముచి, తారక, బాణాసురుడు, విప్రచిత్తుడు, శకుని, మయ, మాలి, సుమాలి మొదలగు రాక్షస ప్రముఖులు, కుంభనికుంభాసురుడు, పౌలోమి, కాలకేయ, నివాతకవచుడు, వజ్రతంష్టుడు మిగిలిన దానవులతో కలిసి ఇంద్రుడు మరియు బలిచక్రవర్తుల నాయకత్వంలో ఐక్యమత్యంతో దేవతలు, రాక్షసులు పట్టుబట్టి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించడానికి కృతనిశ్చయులై భుజభుజాలు కలుపుకుంటూ అంతా కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్తారు. ఇక సాగర మదనం చూడండి. మందర పర్వతాన్ని గరుత్మంతుడు విష్ణుమూర్తి ఆదేశంతో అవలీలగా తెచ్చి పాలసముద్రం మధ్యలో నిలపగా వాసుకి దానికి బలంగా తాడువలే పెనవేసుకున్న తరువాత అష్టదిక్పాలకులారా, దేవతలారా, మీరందరూ వాసుకి తలవైపు పట్టుకోండి. బలి చక్రవర్తి వారి బలగము వాసుకి తోకవైపు పట్టుకోండి. పదండి, సాగర మదనం మొదలెడదాం. మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకొని చిలుకుతారా? మేము తుచ్చమైన తోక పట్టుకోవాలా? ఇది మాకు చాలా అవమానకరం. మేము గొప్ప పౌరుషము, తపస్సు, విద్యలు, బలము కలవారము.
మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము. మాకు పడగలివ్వండి, మీరు తోకపుచ్చుకోండి. అయ్యో అయ్యో, మందర పర్వతం పడిపోతుంది, మునిగిపోతుంది. లేపండి లేపండి, గట్టిగా పట్టుకోండి పట్టుకోండి. నిలబడి. అయ్యో అయ్యో, ఎత్తలేకపోతున్నామే, చాలా బరువుగా ఉంది పర్వతం. హే పరకామా, అనాథ రక్షక, పాహి పాహి, శరణు శరణు, మీరే రక్ష, కాపాడండి కాపాడండి. సవరణై లక్షయోజనముల వెడలుపై కడుగఠోరమునైన కర్పరమును, నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు, సకల చరాచర జంతురాసులనెల్ల మృంగి లోగొను నట్టి మేటి కడుపు, విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ నాగిన గదలని ఎట్టి కాళ్ళు, వెలికిలోనికి జనుదెంచు విపుల తుండ మంబుజముల బోలెడు నక్షియుగము, సుందరం విష్ణుండు సురలతోడి కూర్మి చెలువొందనొక మహాకూర్మమై. అప్పుడు కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలికి వెళ్ళాడు. వాసుకితో సహా మందర పర్వతాన్ని పైకెత్తుతాడు. ఆహా ఓహో, మేలు మేలు శ్రీహరి, పద్మాక్ష శరణం శరణం. అద్భుతం, ఎంతటి విచిత్రమైన విష్ణులీల. ఆహా, విష్ణులీలలు విష్ణువుకే సాటి. జయ హో జయ హో. లేవండి లేవండి, రండి రండి. అబ్బా, ఇంకెంతసేపు చిలకాలి? అబ్బా, చేతులు నొప్పులు పుడుతున్నాయి. వదలద్దు వదలద్దు, చిలకండి చిలకండి, ఇంకా లాగండి, గట్టిగా లాగండి, అమృతం పుడుతుంది. లాగండి లాగండి. ధగధగమని మెరిసే పెనుమంటలు, బగబగమండే మంటలు, అగ్ని జ్వాలలు అగ్ని జ్వాలలు. హాలాహలం పుట్టింది హాలాహలం పుట్టింది. పరిగెత్తండి పరిగెత్తండి, ఈ విశ్వజ్వాలల నుంచి రక్షించేవారెవరు రక్షించేవారెవరు? దేవదానవులారా, భయపడకండి. ఈ క్లిష్ట పరిస్థితి నుండి ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడేవాడు, సుఖప్రదాత, త్రినేత్రుడు, కైలాసవాసి అయిన ఆ పరమశివుని ప్రార్థించుదాము రండి. చంద్రశేఖర, ముక్కంటి, ఉమాపతి, అర్ధనారీశ్వర, కాశీనాథ, శరణు శరణు, చిత్తకించు, దయతో చూడు, కాపాడు కాపాడు. పంచభూతాలకు ఆత్మ అయిన వాడా, సర్వభూతాలకు అధినాథ, జీవులకు కారణమైన రూపమైన దేవా, ఓ దైవమా మహాదేవా, సర్వ ప్రాణులకు వందనీయుడా, సృష్టి స్థితి సంహార కార్యాలు సమస్తమునకు కారణభూతుడవై బ్రహ్మ విష్ణు శివ పేర్లతో విరాజిల్లుతుంటావు. శబ్దానికి జన్మస్థానమైన శబ్ద బ్రహ్మము నీవే. రుద్రదేవా, చంద్రకళను శిరసును ధరించువాడా, పురాణ పురుషుడా, దీనులను రక్షించువాడా, దయామయ, వేదరూపుడము నీవే. సత్వము రజస్సు తమస్సు అనే త్రిగుణాలు నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు. మన్మధుడు, త్రిపురాసురుడు, దక్షయజ్ఞము భస్మం చేశావు. కరుణతో కాపాడు, రక్షించు దేవా దేవా. శివాయ
సతీదేవి, చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో, ఎంత తీవ్ర ప్రభావంలో ఉన్నాయో. నీళ్ళల్లో పుట్టినది ఆ హాలాహల విషము. శక్తి సామర్థ్యాలు గల ప్రభువు ప్రజల కష్టాల్ని తొలగించాలి, దానితో కీర్తి వస్తుంది. ఓ పార్వతీదేవి, ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించిపోయేవి. అందువలనే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. పార్వతీదేవి, ఇతరులకు సాయం చేసేవాడు పంచభూతాలకు పరమాప్తుడయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోపకారికి ఎక్కడా తిరుగులేదు. స్వామి, మీ మనస్సుకు తగినట్లే చేయండి. జగములన్నీ మీలోనే ఉన్నాయి. ప్రాణులందరికీ మీరే రక్ష. మృంగండి స్వామి. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమని మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో ఎంత మది నమ్మినదో. జయ హో పరమేశ్వర జయ హో, జయ హో పరమేశ్వర జయ హో. హరుడు హాలాహలాన్ని కడుపులోకి మింగకుండా కుత్తుకలో నిలుపుకోవడంతో ఆయన కంఠం మీద నల్ల మచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. నీలకంఠుడైనాడు. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా. పదండి పదండి, ఇంకా చిలుకుదాం, రండి రండి. కామధేనువు హోమ కార్యక్రమాలకు తగినది. యజ్ఞ కార్యాలకు తగినట్టు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువు దేవతలు తీసుకుంటాడు. ఆహా ఆహా, తెల్లని ఉచ్చైశ్రవము. రాక్షసరాజా బలిచక్రవర్తి, ఈ ఉచ్ఛైస్రవము దృఢమైన రొమ్ము, చిక్కని పిరుదును, చక్కటి తోక, కాంతివంతంగా తళతళలాడే ముఖము, స్వచ్ఛమైన గిట్టలు, పొట్టి చెవులు, శుభ్రమైన కనులు, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది. దీన్ని మీరు గ్రహించండి. పదండి పదండి, ఇంకా చులుకుదాం, రండి రండి అంటూ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సముద్రాన్ని చెలకటం మొదలుపెట్టారు.
తరువాత ఐరావతం అనే ఏనుగు పుట్టింది. పెద్ద శరీరము, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలము కలదు. దానిని దేవేంద్రుని స్వీకరించమని బలి కోరాడు. పదండి పదండి, ఇంకా చిలుకుదాం, రండి రండి అంటూ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. దేవేంద్ర, ఈ కల్పవృక్షం సకల ఋతువుల్లోనూ రాలిపోని పూలతో విరబూసి మీ వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది. ఇది మీరు గ్రహించండి. పాలకడలిలో పుట్టిన చంద్రుడు శ్వేతవర్ణము కలవాడు. ఈతని వస్త్రము, అశ్వము, రథము శ్వేతవర్ణములు. స్వర్ణమకుటము, ముత్యాలహారము, శాంతి స్వరూపుడు, మనోమయుడు, పురుష స్వరూపుడై ఈశ్వరుని కేశమును అలంకరించను. పాలకడలిలో పుట్టిన అప్సరసలు, వానాకాలంలోని మెరుపు తీగల వంటి తలుకైన శరీరములు, నెమలిని మరిపించు నడకలు గల సహజమైన ప్రకృతి అందాలకు నిలయమైన చిక్కిన చక్కని నేత్రములు, నిండైన కొప్పు, ప్రకృతికే కొత్త సొగసుని అద్దినట్టుండే చిరునవ్వు కలిగిన వారిని దేవతలు స్వీకరించారు. పాలకడలిలో ఆ తరువాత అందచందాలకు ఆదిరూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తలతలమనే శరీర కాంతితో, సంపదలను వెదజల్లే జగదగమనే చూపులతో విరాజిల్లుతున్నది. పదండి పదండి, ఇంకా చిలుకుదాం, రండి రండి అంటూ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. అమృత కలశం చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్య పురుషుడు సాగరం నుండి వస్తాడు. మనకు చావు లేకుండా చేసే మందు దొరికేసింది. ఆపద్బాంధవ, అనాథ రక్షక, పాహి పాహి. అమృతం నిండా ఉన్న కుండ పోయింది. మమ్మల్ని కాపాడండి, మీరే దిక్కు, శరణు శరణు.
మీరేమీ బాధపడనక్కరలేదు. మీ కోరిక నెరవేరేలా నా మాయాబలంతో పరిస్థితులను మరల్చుతాను. రాక్షసులలో కలిపురుషుని మాయ ఆవహించి అమంగళకరమైన కలహం కలిగేలా చేస్తాను. మాయ వలన రాక్షసులు వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకోవటం మొదలు పెడతారు. ఒకటి చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కుంటాడు. వానికంటే బలవంతుడు ఒడిసి పట్టుకుని లాక్కుని పారిపోయాడు. తక్కిన వారు అరిచారు. తద్దీం తన్నననం తదరదాని నద్రదృత్తం నాద్రదృత్తం ధృతిల్లిల్ల నాద్రదీం తన్నననం తదరదాని నద్రదృత్తం నాద్రదృత్తం ధృతిల్ల నాద్రదీం తన్నననం తదరదాని నద్రదృత్తం నాద్రదృత్తం ధృతిల్లిల్ల 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 నాద్రదీం తన్నననం నాద్రదీం తన్నననం నాద్రదీం తన్నననం నాద్రదీం తన్నననం తదరదాని నద్రదృత్తం నాద్రదృత్తం ధృతిల్లిల్ల నాద్రదీం తన్నననం తదరదాని నద్రదృత్తం నాద్రదృత్తం ధృతిల్లిల్ల మోహిని దేవతలకు అమృతం పంచుతుండగా దానవులలో ఒకటైన స్వరభానువు రహస్యముగా దేవతలతో కలిసి అమృతం సేవిద్దామనుకుంటే ఆ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతని శిరస్సుని ఖండించాడు. అది చూసిన దానవులు ఆగ్రహావేశులై దేవతలను కొట్టాలని చంపాలని వారిపై ఎగబడసాగారు. దేవతలందరూ ఇంద్రుని చుట్టూ చేరి జయహో దేవేంద్ర జయహో దేవేంద్ర, దేవతలను మనమే గెలిచాము, దానవులు పారిపోయారు.
I want to great applause to everybody. They have sacrificed so many weekends for us. And Naimisha took so many hours to compose the dance. We need a O for Naimisha. Okay. Costumes ki we have tried so much that everybody could get the texture or look of our own Puranas. They should look like exactly. And everybody has pitched in and did so many props. Banu Mella helped in so many props. H&H helped us giving all the shears and everything to look. And we want to congratulate each and every participant. I want to congratulate Rachasulu Andaru